ఫహీం ఖురేషీ ఎవరి బినామీ? సాధారణ జర్నలిస్టు కోట్లకు ఎట్లా పడగెత్తిండు? కోట్ల రూపాయల ఆస్తులు, విలాసవంతమైనటువంటి జీవితం, కింగ్స్ గ్రూప్ పేరుతో భూ కబ్జాలు. ఇదే కంపెనీ పైన ఈడీ ఐటీలు దాడులు చేసింది. 2 కోట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ, ప్రశ్నించిన వారిపైన బెదిరింపులు. టీజీఎంఆర్ ఈఐఎస్ ప్రెసిడెంట్గా ఫహీం ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. మైనార్టీ గురుకుల టీచర్ పోస్టులోనూ కూడా అక్రమాలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఒక్కో పోస్టుకు 10 నుంచి 20 లక్షల రూపాయలు వెలకట్టాడని విమర్శలు. షాడో సీఎం పైన ఈడీ దర్యాప్తు జరపదా? సీఎం రేవంత్ రెడ్డికి మేనేజరు, కింగ్స్ గ్రూప్ డైరెక్టరు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఫహీం ఎవరయ్యా అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి మేనేజర్ అంట. ఈయన గతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేసిండు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలకు పడగెత్తిండు. ఆయన ఇల్లు చూస్తే భవనం లెక్క ఉంటుంది. గతంలో నిజాములు ఇల్లు ఉంటుంది చూసాం, అంత పెద్ద బిల్డింగులు, అంత పెద్ద భవనాలు, అంత పెద్ద లగ్జరీ కార్లు, లగ్జరీ లైఫ్ ఉంటుంది అనమాట. ఇది అసలు ఎవరు ఈ ఫహీం ఖురేషీ? మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి ప్రెసిడెంట్. ఈయన కాంగ్రెస్ యువనేతగా పీసీసీలో మంచి పలుకుబడి ఉంది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఫహీం మీద ఉన్నన్ని ఆరోపణలు మరే నేత పైన లేవంటే అతిశయోక్తి కాదు. ఓ సాధారణ జర్నలిస్టుగా జీవితం మొదలుపెట్టిన ఫహీముద్దీన్ నేడు కోట్ల రూపాయల విలువ చేసే సంస్థలో డైరెక్టర్గా ఉన్నాడు. అతని సంస్థలపైన ఈడీ సోదాలు చేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫహీం పైన భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. బ్రోకర్ పనులు చేస్తాడని అతని ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇంతకు ఫహీం ఆస్తుల వెనుక ఉన్నది ఎవరు? ప్రతిపక్షాల ఆరోపణలో వాస్తవం ఉందా? వాస్తవం ఎంత ఉన్నది? ఒకసారి 2వ పేజీలో చూద్దాం. కింగ్స్ వారియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ సంస్థ ఇది. ఫహీముద్దీన్ డైరెక్టర్గా ఉన్న ఈ కంపెనీలో గత కొన్ని నెలల్లో 2 సార్లు కేంద్ర సంస్థలు సోదాలు జరిపినాయి. గత ఏడాది నవంబర్లో ఇన్కమ్ ట్యాక్స్ జరిపినటువంటి తనిఖీల్లో 2 కోట్లను స్వాధీనం చేసుకున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు. కోట్ల రూపాయల వ్యాపారాలు జరుపుతున్నా కేంద్ర సంస్థలు సరైన దర్యాప్తు ఎందుకు చేయడం లేదన్న సందేహాలు కలుగుతున్నాయి. ఫహీంను కాపాడుతున్నది ఎవరన్నా దానిపైన పలు రకాల చర్చ జరుగుతోంది. ఇంకెవరు కాపాడుతూ ఉన్నారు ఫహీంని? ఇక సీఎం రేవంత్ రెడ్డితో ఫహీం ఖురేషీ. అసలు ఈ ఆస్తులన్నీ ఫహీం వేనా లేకపోతే ఫహీం వెనకలున్నటువంటి వేరే వాళ్ళయ్యా? ఫహీం ఎవరికి బినామీ అనేది ఇక్కడ చర్చ. ఫహీం ఎవరికి బినామీ? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక సాధారణ జర్నలిస్టుకు వస్తాయా? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎటుకెళ్ళి వస్తాయి? అసలు ఆయన ఎవరికి బినామీ అనేది ఇక్కడ చర్చ. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి మీద ఇన్ని వేల కోట్లు సంపాదిస్తే ఐటీ రైట్స్ జరిగి 2 కోట్లు దొరికినాయి. తర్వాత ఈడీ రైట్స్ జరిగినాయి. ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి చర్య లేదు. ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేవు. అంటే దీన్ని కాపాడుతున్నది ఎవరు? దాని తెర వెనుక ఉన్నది ఎవరు? ఫహీం ఎవరికి సన్నిహితంగా ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ఇవాళ ఎవరికి చాలా దగ్గరగా ఉన్నాడు? ఇవన్నీ చర్చ నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇంకా చూద్దాం. కింగ్స్ గ్రూప్ అక్రమాలకు అదుపు లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అఫియా బేగం అనే మహిళ తన 11 ఎకరాల భూమిని కింగ్స్ గ్రూప్ సంస్థ ఆక్రమించింది అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఫహీం మనుషులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి విచారణ లేదు. ఇదిలా ఉంటే మైనార్టీ గురుకులాలకు ప్రెసిడెంట్గా ఫహీం ఉన్నారు. ఆ సంస్థలో జరుగుతున్న అవకతవకలపై కూడా ఎలాంటి విచారణ లేకపోవడమని విచారకరమని బాధితులు వాపోతా ఉన్నారు. టీచర్ పోస్టులను ఇష్టారీతిగా అమ్మేసుకుంటున్నారని, దీనిపైన ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉండడం దేనికి సంకేతమని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కొక్క పోస్టును 10 నుంచి 20 లక్షలకు అమ్ముకుంటున్నారని, ఈ మధ్యలో డాష్ మిస్ అయింది, 10 నుంచి 20 లక్షలకు అమ్ముకుంటున్నారని అభ్యర్థులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసినా పట్టించుకునే నాదుడు లేదు. ఏ మీడియా కూడా వారిని చూపించిన పాపాన పోలేదు. అంతేకాదు బిల్లులో 10% కమిషన్ దండుకుంటున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రేవంత్ సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నా కనీసం టచ్ చేసే పరిస్థితిలో ఏ పోలీస్ అధికారి లేడన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు ఈడీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమీ పడ్డట్టు వ్యవహరిస్తుందని, దీన్ని బట్టే ఫహీం ఎంత బలంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జర్నలిస్టుగా మెల్లగా రాజకీయ పరిచయాలు పెంచుకొని కమిషన్లకు అలవాటు పడి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర అయ్యాడన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది.
కోట్ల రూపాయల ఆస్తులు, స్పోర్ట్స్ కార్లు, విలాసవంతమైనటువంటి భవనాలు ఆయన సొంతమని, కానీ ఇవన్నీ ఎక్కడివని ప్రశ్నిస్తే అది బేతాల ప్రశ్నే అవుతుందని నెటిజన్లు అంటా ఉన్నారు. ఎవరి ఫహీం ఖురేషీ అనే దానిపై సరిగ్గా ఫోకస్ చేస్తే అసలు బండారం మొత్తం బయటపడుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఎవరి ఖురేషీ, ఎవరితో పరిచయాలు ఉన్నాయి, అసలు ఈ ఖురేషీకి ఈయనకు సంబంధం ఏంటి, అసలు ఈ ఆస్తులు మొత్తం రేవంత్ రెడ్డివేనా, ఇలాంటి అనుమానాలు సహజంగానే వస్తాయి. ఎందుకంటే ఒక సాధారణ జర్నలిస్టుకు ఇన్ని పైసలు రావు కదా, ఒక సాధారణ జర్నలిస్టుకు ఇన్ని పైసలు రావు కదా. మరి ఏటికెళ్ళి వచ్చినాయి, ఎటుకెళ్ళి వచ్చినాయి ఇవన్నీ? ఈ ఫహీం ఖురేషీ ఎవరు అనేటువంటి చర్చ కూడా బాగా నడుస్తూ ఉంది. షాడో సీఎం ఫహీం, సో క్రిషాంక్ ఆరోపిస్తూ ఉన్నారు. ఫహీం ఖురేషీ పైన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణలు చేశారు. కింగ్స్ గ్రూప్లో డైరెక్టర్గా ఉన్న ఫహీం ఖురేషీ పైన ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫహీం మేనేజర్ అని, ఒకనాటి న్యూస్ ఛానల్ ఉద్యోగికి నేటు ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చాయని ఎక్స్ వేదికగా నిలదీశారు. షాడో సీఎం ఫహీం పైన ఎందుకు దర్యాప్తు చేపట్టడం లేదని ఈడీని ట్యాగ్ చేశారు. ఎందుకు ఈమె చర్యలు తీసుకుంటారు? 200% ఫహీంని కాపాడుతున్నది. దీన్ని బట్టి మొత్తం బయట చూస్తే అర్థమయ్యేది ఏంటిది, ఫహీం కాపాడుతున్నది రేవంత్ రెడ్డి, అంతే కదా. ఇక ఆయనకు అన్ని వేల కోట్ల ఆస్తులు ఎడికెళ్ళి వచ్చినాయి. నెంబర్ 1. ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి కాదా? నెంబర్ 2. ఆయన ఇవాళ రేవంత్ రెడ్డికి మేనేజర్గా ఉన్నాడా? నెంబర్ 3. ఆయన ఈ కేసుల నుంచి మొత్తం కాపాడుతున్నది ఎవరు? ఆయన కేసులు కనుక ఒకరు నిజంగా ఈడీ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే ఆ కేసుల వెనుక ఉన్నది ఎవరు, ఆ ఆస్తుల వెనుక ఉన్నది ఎవరు అని చెప్పేసి తేలేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా నిక్కచ్చిగా ఒకవేళ కనుక బీజేపీ నిక్కచ్చిగా ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే ఈడీని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తే అసలు ఈ ఫహీం ఎవరు, ఆయనకి ఉన్న సంబంధం ఏంటిది, ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎడికెళ్ళి వచ్చినాయి, ఇట్లా పేదల భూములు కబ్జా చేస్తున్నా కానీ ఎందుకు ఈ విధంగా ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేయొచ్చు. సో కాబట్టి ఆధారాలతో సహా బయట పెట్టవచ్చు. కాబట్టి ఇదంతా కూడా ఆయన బినామీ ఆస్తులను కాపాడుకునేటువంటి ప్రయత్నాలుగా తెలుస్తా ఉన్నది తప్ప ఇంకొకటి లేదు. సో కాబట్టి ఏది ఏమైనా ఫహీం ఖురేషీకి సంబంధించి మనం కూడా తీవ్రంగా ఫోకస్ చేద్దాం. ఎవరు అసలు ఈయన కథ ఏంది, ఈయన బండారం ఏంది అనేది కూడా ఇంకా మున్ముందు కూడా మీకు కొన్ని విషయాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రుల. తెలంగాణ పత్రిక వేదికగా ఆ ప్రయత్నం చేస్తాం. సో 100% మేము ముందుకు వాస్తవాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం.